Welcome back. Today I'm going to discuss the topic on ophthalmic preparations products. ఇది ఫార్మసిటిక్స్లో ఒక టాపిక్. ఆప్థాల్మిక్ ప్రిపరేషన్స్ అంటే ఏమిటి? ఇదేంటంటే ఐలో ఇన్స్టాల్ చేసే ఏదైనా స్టెరైల్. ఇట్ మస్ట్ బి స్టెరైల్. స్టెరైల్ అంటే వితౌట్ ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్ స్టెరైల్ అంటాం. అవి మన ఐలిడ్స్కి ఐబాల్స్కి మధ్యలో ప్లేస్ చేస్తే వాటిని ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్ అంటాం, లేదా ప్రిపరేషన్స్ అంటాం. ఇవి స్టెరైల్గా ఉండాలి అండ్ అండర్ స్ట్రిక్ట్ అసెప్టిక్ కండిషన్స్లో ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే దే ఆర్ పేరెంట్ డ్రగ్స్. దే విల్ గో ఇన్సైడ్ అవర్ ఐస్ విచ్ కెన్ డ్యామేజ్ ఇఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిలో ఉంటే ఇట్ కెన్ డ్యామేజ్ అవర్ ఇంటర్నల్ సిస్టమ్స్. సో దట్ ఇట్ మస్ట్ బి స్టెరైల్. ఆప్థాల్మిక్ ప్రిపరేషన్స్ వీ హ్యావ్ 5 టైప్స్. ఐ డ్రాప్స్ ఉంటాయి, ఐ లోషన్స్ ఉంటాయి, ఐ ఆయింట్మెంట్స్, ఐ సస్పెన్షన్స్ అండ్ కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్. ఈ నోట్స్ నేను ఆర్ఎం మెహతా నుంచి రాసుకున్నాను. బికాజ్ ఐ ప్రిపేర్ individual notes for every topic. I'll share ఈ పీడిఎఫ్ కూడా యూ కెన్ గెట్ ఇట్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. సో 5 టైప్స్ ఉంటాయి: ఐ డ్రాప్స్, ఐ లోషన్స్, ఐ ఆయింట్మెంట్స్, ఐ సస్పెన్షన్, కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్. ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఏమి ఉండాలి ఆప్థమాలిక్ సొల్యూషన్స్లో? మెయిన్గా ఇవి ఉండాలి. అంటే ఏంటంటే ఎసెన్షియల్ క్యారెక్టర్స్. ఫస్ట్, ఫారెన్ పార్టికల్స్ ఉండదు. ఆల్ ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ క్లియర్ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ సొల్యూషన్ విజిబుల్ ఉండాలి. ఒక్క ఫారెన్ పార్టికల్ కూడా కనిపించదు. అట్లీస్ట్ ఫైబర్స్, ఫిలమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ పార్టికల్స్. వెన్ యూ కీప్ అండర్ ఒక లైట్ కింద పెట్టి చూస్తే ఆ లిక్విడ్ మీకు క్లియర్గా కనిపించాలి, అప్పుడే వాడాలి. నెక్స్ట్, మనం దాన్ని ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలంటే వెన్ యూ ప్లేస్ ఇట్ ఇన్ ఫిల్టర్స్, మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అంటారు, వాటిలోంచి పెడితే ఆ పోర్స్ నుంచి అవి ఈజీగా పాస్ కావాలి. సో షుడ్ బీ క్లారిఫైడ్ వెరీ కేర్ఫుల్లీ బై పాసింగ్ త్రూ బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ సచ్ యాజ్ మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అండ్ సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్. 2 టైప్స్ ఉంటాయి, మీకు ఫార్ములేషన్స్లో వచ్చుంటుంది. ఇది మెంబ్రెయిన్ ఫిల్టర్స్ అండ్ సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్. ఈ రెండిట్లో నుంచి ఈజీగా పాస్ కావాలి. నెక్స్ట్, పార్టికల్ సైజ్ ఆఫ్ ఐ సస్పెన్షన్. మెయిన్గా ఐ సస్పెన్షన్లో అల్ట్రా ఫైనైట్ స్టేట్ ఉండాలి. ఆ సబ్ డివిజన్ ఎంత తక్కువ ఉండాలంటే, ఎంత తక్కువ పోర్ సైజ్ని మన సొల్యూషన్ కానీ సస్పెన్షన్ కానీ పాస్ అయితే అంత తక్కువ ఇరిటేషన్ ఉంటుంది ఐస్కి. బికాజ్ ఐస్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రూల్స్ మస్ట్ ఫాలో కావాలి. ఫస్ట్ ఏంటంటే ఫారెన్ పార్టికల్స్ ఉండొద్దు. నెక్స్ట్, విస్కాసిటీ ఉండాలి. నెక్స్ట్, టోనిసిటీ అంటే బఫర్స్. నెక్స్ట్, pH ఆఫ్ ది ప్రిపరేషన్ అండ్ లాస్ట్ స్టెరిలిటీ. ఈ 5 పాయింట్స్ మెయిన్ ఉండాలి. ఫారెన్ పార్టికల్స్ ఎందుకు ఉండద్దు అంటే ఇరిటేషన్ కాజ్ చేస్తాయి కాబట్టి ఉండదు. ఎంత విజిబుల్ ఉండాలంటే క్లియర్ లైట్లో చూస్తే వీ కెన్ సీ ఇట్ వెరీ ఫ్రీ. ఫారెన్ పార్టికల్స్ ఉండదు, వెరీ ఫ్రీ ఉండాలి. మెంబ్రెయిన్ పోల్ ఫిల్టర్స్ నుంచి ఈజీగా పాస్ అయ్యేటట్టు ఉండాలి. అల్ట్రా ఫైన్ స్టేట్ ఉండాలి. సో ఒక్కొక్క సస్పెన్షన్కి ఒక్కొక్క డెఫినేట్ ఉంటుంది. బట్ ఆర్ఎం మెహతాలో ఇంతవరకే ఇచ్చారు. సో దట్ నేను ఇంతే ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్, విస్కాసిటీ అంటే ఏంటంటే ఎంత థిక్గా ఉన్నాయని. సో కొన్ని ఇప్పుడు ఐ ప్రోడక్ట్స్ ఇఫ్ దే ఆర్ వెరీ థిన్ దే విల్ ఫ్రీలీ ఫ్లో ఫ్రమ్ అవర్స్. బాగా థిన్గా ఉంటే వాటి విస్కాసిటీ లేకపోతే మనం ఐ డ్రాప్స్ వేసుకోగానే, ఐ సస్పెన్షన్స్ వేసుకోగానే ఈజీగా మన ఐస్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. సో దట్ ఐలో ఎక్కువ స్టెప్ ఉండాలి అంటే థిక్నింగ్ ఏజెంట్స్ వాడతాం. కాంటాక్ట్ టైం అంటే మన ఐలో ఉన్న ప్రోడక్ట్స్, ఆ ఆయింట్మెంట్స్ మన ఐలో ఎక్కువసేపు ఉండాలంటే కాంటాక్ట్ టైం పెంచడానికి వీ యూస్ థికనింగ్ ఏజెంట్స్ లైక్ పాలీవినైల్ ఆల్కహాల్ 1 to 4% వాడతాం. పాలీఇథిలిన్ గ్లైకాల్, మిథైల్ సెల్యులోజ్, కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్. ఇవి మోస్ట్లీ యూజ్ చేస్తే థిక్కనింగ్ ఏజెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద విస్కాసిటీ. ఇవి విస్కాసిటీని పెంచుతాయి. ఇప్పుడు ఐడల్ థిక్కనింగ్ ఏజెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఈజీగా ఫిల్టర్ అయ్యేటట్టు చూడాలి. ఇందాక చెప్పాము కదా, మెంబ్రెయిన్ ఫిల్టర్స్, సింటరింగ్ గ్లాస్ ట్యూబ్స్, దీంట్లో ఈజీగా ఫిల్టర్ అయి ఉండాలి. నెక్స్ట్, స్టెరిలైజేషన్కి ఈజీగా ఉండాలి. స్టెరిలైజేషన్ కండిషన్స్లో డీకంపోజ్ అయినా ఉన్న థిక్కనింగ్ ఏజెంట్స్ వాటి ప్రాపర్టీస్ మిస్ అయిపోతాయి. సో వేరే ఇంగ్రీడియంట్స్తో కంపాటబుల్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఒక థిక్కనింగ్ ఏజెంట్ని వేరే ప్రోడక్ట్తో యూజ్ చేస్తున్నామంటే దే షుడ్ నాట్ రియాక్ట్ విత్ దెమ్సెల్స్, కంపాటబుల్ ఉండాలి. నెక్స్ట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక క్లారిటీ లెవెల్ వరకు ఉండాలి. ఒక సపోజిట్ ఒక ఎగ్జాక్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ క్లారిటీ లెవెల్ ఉండాలి ఈ థిక్కనింగ్ ఏజెంట్స్ ఫార్ములేషన్స్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే, బికాస్ ఫార్ములేషన్స్లో ఇస్తే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఆర్ బిఫోర్ సర్జరీ, because after or before surgery they may interact with the interior of eye. కాబట్టి థికనింగ్ ఏజెంట్స్ ఏంటంటే సర్జరీ ముందు కానీ వెనకాల కానీ ఈ థికనింగ్ ఏజెంట్స్ ఉన్న ఫార్ములేషన్స్ని ఇవ్వకూడదు. దే ఆర్
సర్టైన్లీ ఇండికేటివ్ అంటే డాక్టర్స్ని అడిగి తీసుకోవాలి థికనింగ్ ఏజెంట్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద సర్జరీ బికాస్ దే మే ఇంటరాక్ట్ విత్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఐ అండ్ మే కాజెస్ సమ్ ఇరిటేషన్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. నెక్స్ట్ టోనిసిటీ. మనం యూజ్ చేసే ఏ ఐ ప్రొడక్ట్స్ అన్నా మన లాక్రిమల్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, సిక్రీషన్స్, టీయర్స్, వాటితో ఐసోటోనిక్ అయి ఉండాలి. లేకపోతే ఇంక్రీజ్ టీయర్స్ రావటం, ఇరిటేషన్ రావటం, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ అండ్ డిస్కంఫర్ట్ కాజ్ చేస్తాయి. ఐ ఒక సర్టెన్ pH వరకు టాలరేట్ చేస్తుంది. ఐసోటోనిక్ ఉన్నవి అయితే ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఐ ఫర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఐస్ ఎంత టోనిసిటీ తట్టుకోగలుగుతాయి ఒక ప్రోడక్ట్ నుంచి అంటే 0.5 to 2% ఆఫ్ సోడియం క్లోరైడ్. ఈ 0.5 to 2% ఆఫ్ 0.5 to 2% ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఐసోటోనిక్ టు మన టీయర్స్. అంటే మన టీయర్స్ ఎగ్జాక్ట్గా ఆ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇరిటేషన్, డిస్కంఫర్ట్ ఫేస్ కావు. దీన్ని దాటాయి అనుకోండి ఐ డిస్కంఫర్ట్ కానీ, ఇరిటేషన్ కానీ, లేదా బర్నింగ్ సెన్సేషన్, కొంచెం పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసోటోనిక్ వెహికల్స్ ఎలాంటివి యూజ్ చేస్తాం మనం ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ అంటే 1.9% బోరిక్ యాసిడ్ అండ్ సోడియం యాసిడ్ ఫాస్ఫేట్ బఫర్. ఇవి టోనిసిటీని ఐసోటోనిక్గా ఉండడానికి ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ వి యూజ్ దిస్. నెక్స్ట్ pH ఆఫ్ ద ప్రిపరేషన్. మన లాక్రిమల్ ఫ్లూయిడ్స్ కానీ టీయర్స్ కానీ pH వచ్చేసి 7.4. pH ఆఫ్ ద ప్రిపరేషన్ 7.4 మన టీయర్స్ ఒక pH అనమాట. ఆ టీయర్స్ pHలో మనం సేమ్ ఐసోటోనిక్ మెయింటైన్ చేసి మనం యూజ్ చేసే ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ కూడా అదే pH మెయింటైన్ చేస్తే మన ప్రోడక్ట్ సాల్యుబిలిటీ కానీ, స్టెబిలిటీ కానీ, యూజ్ ఆఫ్ అంటే ఎక్కువసేపు మన ఐతో అదర్ అయి ఉండే టైం పెరుగుతుంది. pH ఆఫ్ ద ప్రిపరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే థెరపిటిక్ యాక్టివిటీని పెంచుతుంది. అది సాల్యుబుల్గా ఉంటే ఎక్కువసేపు పనిచేస్తుంది. స్టెబిలిటీ ఉంటే తొందరగా డీకంపోజ్ అయ్యి ఉండకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. అండ్ పేషెంట్ కంఫర్ట్ ఇంపార్టెంట్. కొంచెం pH అటు ఇటు అయిందనుకోండి పేషెంట్కి ఇమీడియట్ డిస్కంఫర్ట్ వస్తుంది, టీయర్స్ వస్తాయి అండ్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి pH ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థెరపిటిక్ యాక్టివిటీ, సాల్యుబిలిటీ, స్టేబిలిటీ అండ్ కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్. ఇవన్నీ అంటే ఏంటంటే క్లినికల్ రెస్పాన్స్ పెంచడానికి. ఐ ప్రోడక్ట్స్ ఒక స్ట్రాంగ్లీ అన్స్ట్రాంగ్ బఫర్ ఉన్న వాటితో ఒక టాలరేట్ చేయగలదు. ఒక pH వరకు దే కెన్ టాలరేట్ అ స్ట్రాంగ్ బఫర్స్. కానీ ఇమీడియట్గా టీయర్స్ వచ్చేసి మనం వాడిన ఆ యొక్క ప్రోడక్ట్స్ని వాష్అవుట్ చేసేస్తాయి. సో ఒక పర్టికులర్ pH ఉంటే మాత్రమే వీ కెన్ యూజ్. ఎందుకంటే ఇట్ కెన్ స్టే లాంగర్. ఇఫ్ వీ యూజ్ హయ్యర్ ఎక్కువ pH వాడామనుకోండి ఐస్ టీయర్స్ ప్రొడ్యూస్ చేసి వాష్అవుట్ చేస్తాయి. తక్కువ వాడామనుకోండి మన ఇన్సైడ్ ఫ్లూయిడ్స్ ఏం చేస్తాయంటే దాన్ని అప్రోచ్ చేస్తాయి. ఇప్పుడు ఆల్కలాయిడ్ సొల్యూషన్స్ ఉంటాయి. కొన్ని pH 2 to 3 ఆర్ స్టేబుల్ బట్ ఇరిటేషన్ చేస్తాయి. కొన్ని ఆల్కలాయిడ్ సొల్యూషన్స్ వెరీ లో pH ఉంటాయి కానీ అవి ఐకి ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. అదే ఆల్కలాయిడ్స్ అనుకోండి pH గ్రేటర్ దెన్ 7 ఉంటాయి కానీ ప్రెసిపిటేట్ అయ్యి ఫార్ములేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి బోత్ ఇబ్బంది. కాబట్టి pH 7.4 టీయర్స్ pH కాబట్టి ఆ pHలో ఉన్న ప్రోడక్ట్స్ని మనం వాడాలి. నెక్స్ట్ స్టెరిలిటీ. ప్రతి ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్ స్టెరిలైజ్ అయి ఉండాలి ప్రిపేర్ చేసేటప్పుడు. నెక్స్ట్ స్టెరిలిటీ. ఐ ప్రోడక్ట్స్ ఏవైనా స్టెరైల్గా ఉండాలి ప్రిపేర్ చేసేటప్పుడు. ఎందుకంటే సూడోమోనాస్ ఎరిజినోసా అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కార్నియా ఇన్ఫెక్షన్ కాజ్ చేసి మన ఐసైట్ని కంప్లీట్గా లాస్ చేసేస్తుంది. వీ కెన్ బికమ్ బ్లైండ్ ఇన్ 24 to 48 hours. ఇఫ్ అంటే సూడోమోనాస్ అరిజినోసా అనే బ్యాక్టీరియా మనం చూసుకోకుండా కానీ మన ఐ ప్రొడక్ట్స్లో ఉండి అది పేషెంట్స్ కన్జ్యూమ్ చేస్తే దే కెన్ బికమ్ బ్లైండ్. సో స్టెరిలిటీ అందుకు ఇంపార్టెంట్. స్టెరిలిటీ మల్టిపుల్ డోస్ కంటైనర్స్లో ఉండడానికి ఏం చేయాలంటే ప్రిజర్వేటివ్స్ వాడాలి. ఆ ప్రిజర్వేటివ్స్ ఎలా ఉండాలి? నాన్ టాక్సిక్ ఉండాలి, నాన్ ఇరిటెంట్ ఉండాలి, కంపాటబుల్ ఉండాలి. మెడిసిన్తో కంపాటబుల్ ఉండాలి అంటే మెడిసిన్తో రియాక్ట్ అయ్యి ప్రెసిపిటేషన్, ఫ్లూయిడైజేషన్ ఇలాంటివి రావు. నెక్స్ట్ స్టెరిలైజేషన్. ఆప్థాల్మిక్ ప్రొడక్షన్స్ ఎట్లా స్టెరిలైజ్ చేస్తామంటే మోస్ట్లీ ఆటోక్లేవింగ్లో చేస్తాం. స్టెరిలైజేషన్ ఎలా చేస్తాం? ఆప్థాల్మిక్ ప్రొడక్షన్ స్టెరిలైజేషన్ ఎలా చేస్తారంటే ఆటోక్లేవింగ్ చేస్తాం, లేదా ఫిల్ట్రేషన్తో బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ చేస్తాం, లేదా బ్యాక్టీరియాసైడ్ యాడ్ చేస్తాం ఇక్కడ లో టెంపరేచర్, లేదా సింటర్డ్ గ్లాస్ ఫైబర్స్ని యూజ్ చేస్తాం. ఇదేంటంటే స్టెరిలిటీ. ఎందుకు అంటే సూడోమోనాస్ అరిజినోసా అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజెస్ సీరియస్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ సర్ఫేస్ యాక్టివిటీ. మనం యూజ్ చేసే సర్ఫెక్టెన్స్ ఏవైనా వెహికల్స్ దే మస్ట్ హ్యావ్ గుడ్ వెట్టింగ్ ఎబిలిటీ. ఎందుకంటే మన టిష్యూస్లు కార్నియాస్లోపు ఇన్సైడ్ వెళ్ళి పనిచేసేటట్టు చేయాలి. కొన్ని సర్ఫెక్టెంట్ ఏజెంట్స్ లేదా వెట్టింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. అవి ఏంటంటే షుడ్ నాట్ డ్యామేజ్ ద టిష్యూ ఆఫ్ ద ఐ. ద ఫస్ట్ మెయిన్ రూల్ ఆఫ్ ద సర్ఫేస్ యాక్టివిటీ ఆఫ్ ఎ సర్ఫెక్టెన్స్ ఆర్ దే షుడ్ నాట్ కాజ్ డ్యామేజ్ టు ద టిష్యూ ఆఫ్ ఐ. ఎందుకంటే దే ఆర్ ద రీజన్ దట్ వెట్టింగ్ ఎబిలిటీ మంచిగా ఉంటే దే కెన్ పెనిట్రేట్ డీపర్. ఎగ్జాంపుల్ సర్ఫెక్టెన్స్ ఆర్ వెట్టింగ్ ఏజెంట్స్ బెంజాల్కలైన్ క్లోరైడ్, పాలిసార్బేట్ 20, పాలిసార్బేట్ 80, డయాక్టమ్ సోడియం సల్ఫేట్. ఇది
This is eye products, ophthalmic products or preparation. Next, eye drops or eye lotions video.